ఓం నమ శివాయ. సనాతన లోకంకు స్వాగతం. ఈరోజు మన ప్రయాణం ఆంధ్రప్రదేశ్లోని ఒక అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రానికి. పంచారామ క్షేత్రాల్లో ఒక్కటైన ద్రాక్షారామం. శ్రీ మాణిక్యాంబ అమ్మవారు, శ్రీ భీమేశ్వర స్వామివారు కొలువైన ఈ మహాపుణ్యక్షేత్రాన్ని దర్శించుకోబోతున్నాం. ఈ ఆలయానికి ఇంతటి విశిష్టత ఎందుకు వచ్చింది? ద్రాక్షారామం అనే పేరు వెనక ఉన్న పురాణ కథ ఏంటి? ఆలయ చరిత్ర ఏంటి? ఇక్కడ మనం తప్పక చూడాల్సిన విశేషాలు ఏంటి? అంతేకాకుండా ద్రాక్షారామానికి ఎలా చేరుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాం. మరి ఆలస్యం ఎందుకు? మన ద్రాక్షారామం యాత్రను ప్రారంభించేద్దాం. నమస్కారం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ తరపున ఒక ముఖ్యమైన ప్రకటన. సనాతన లోకం ఛానల్ మానసిక ప్రశాంతత, భక్తి ప్రచారం కోసం మాత్రమే కాకుండా మన ఛానల్ మానిటైజ్ అయ్యాక వచ్చే ఆదాయంలో కొంత భాగం ఆర్థిక సహాయం లేక ఇబ్బంది పడుతున్న చిన్న గ్రామీణ దేవాలయాల దీప నైవేద్యాలకు పునర్నిర్మాణానికి విరాళంగా అందించాలని నిర్ణయించుకున్నాం. మీ సపోర్ట్, ప్రతి సబ్స్క్రిప్షన్ మరొక చిన్న గుడిలో దీపం వెలగడానికి తోడ్పడుతుంది. మనం చేరుకున్నాం ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి. ఆలయ నిర్మాణాన్ని చూస్తేనే మన పూర్వీకుల నిర్మాణ ప్రతిభ ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇది కేవలం ఒక శివాలయం కాదు, పంచారామ క్షేత్రాల్లో ఒకటి. అంతేకాదు, ఇక్కడ శ్రీ మాణిక్యాంబ అమ్మవారు కొలువై ఉండటంతో ద్రాక్షారామానికి మరింత ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత వచ్చింది. ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం అత్యంత ప్రాచీనమైన క్షేత్రాల్లో ఒకటి. చారిత్రక ఆధారాలు, ఆలయంలోని శాసనాల ప్రకారం ఈ ఆలయ నిర్మాణం తూర్పు చాళుక్యుల కాలంలో సంబంధం కలిగి ఉంది. తూర్పు చాళుక్య రాజు భీముడు ఈ ఆలయ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషించినట్లు చారిత్రక సమాచారం చెబుతోంది. ఆలయంలో కనిపించే పురాతన శాసనాలు, రాతి నిర్మాణాలు, శిల్పాలు ఈ కాలంలోని కళావైభవాన్ని మన కళ్ళ ముందు నిలబడతాయి. అందుకే ద్రాక్షారామం ఒక దేవాలయం మాత్రమే కాదు, మన ఆధ్యాత్మికతతో పాటు మన చరిత్రను కూడా మోస్తున్న ఒక జీవంతమైన వారసత్వం. మరి ఈ క్షేత్రానికి ద్రాక్షారామం అనే పేరు ఎలా వచ్చింది? పురాణ కథనం ప్రకారం దక్ష ప్రజాపతి ఒక మహాయాగాన్ని నిర్వహించారు. అయితే తన అల్లుడైన పరమశివుడిని ఆ యాగానికి ఆహ్వానించలేదు. ఈ విషయం తెలిసిన సతీదేవి తండ్రి నిర్వహిస్తున్న యాగానికి వెళ్ళింది. అక్కడ తన భర్త అయిన పరమశివుడికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి తన దేహాన్ని యోగాగ్నిలో త్యజించింది. ఆ తర్వాత జరిగిన సంఘటనలు దక్షయజ్ఞాన్ని ఒక మహా విషాదఘట్టంగా మార్చాయి. ఈ దక్షయాగంతో ఈ ప్రాంతానికి ఉన్న పురాణ సంబంధం కారణంగా దక్షారామం, కాలక్రమంలో ద్రాక్షారామం అనే పేరు వచ్చిందని పురాణ సంప్రదాయం చెబుతుంది. ఇదే ఈ క్షేత్రానికి ఉన్న పురాణ నేపథ్యం. ద్రాక్షారామం పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఆంధ్రప్రదేశ్లోని 5 పవిత్ర శైవ క్షేత్రాలను పంచారామాలు అంటారు. అవే అమరారామం అమరావతి, సోమారామం భీమవరం, క్షీరారామం పాలకొల్లు, కుమారారామం సామర్లకోట మరియు భీమారామం ద్రాక్షారామం. అందుకే పంచారామ యాత్రను చేయాలనుకునే భక్తులకు ద్రాక్షారామం ఒక ముఖ్యమైన క్షేత్రం. ఇక్కడ మరో గొప్ప విశేషం శ్రీ మాణిక్యాంబ అమ్మవారు. ద్రాక్షారామం మాణిక్యాంబ అమ్మవారి క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఒకే పవిత్ర ప్రాంగణంలో భీమేశ్వర స్వామి వారి శివతత్వం, మాణిక్యాంబ అమ్మవారి శక్తితత్వం. భక్తులకు ఈ క్షేత్రం శివశక్తుల దివ్య సమ్మేళనంగా అనుభూతి కలిగిస్తోంది.
ఇక ఆలయంలో మీరు తప్పక గమనించాల్సిన కొన్ని విశేషాలు: ఆలయ గోపురాలు, విశాలమైన ప్రాకారాలు, పురాతన రాతి నిర్మాణం, అద్భుతమైన శిల్పాలు, చారిత్రక శాసనాలు, ముఖమండపంలోని కళాత్మకమైన శిల్పకళ, భీమేశ్వర స్వామి వారి సన్నిధి, మాణిక్యాంబ అమ్మవారి సన్నిధి. ఇక్కడ ప్రతి శిల్పం, ప్రతి రాతి నిర్మాణం మన పూర్వీకుల కళా నైపుణ్యాన్ని మనకు గుర్తు చేస్తుంది. అందుకే ఇలాంటి ఆలయాలను దర్శించడం మాత్రమే కాదు, వాటి చరిత్రను తెలుసుకోవడం, మన తర్వాతి తరాలకు పరిచయం చేయడం కూడా మన బాధ్యత. ఇక ముఖ్యంగా ద్రాక్షారామానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. ద్రాక్షారామం కాకినాడకు సుమారు 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకినాడ నుంచి రోడ్డు మార్గంలో ద్రాక్షారామం వైపు ప్రయాణించవచ్చు. ప్రైవేట్ కార్లు, బైకులు, బస్సులు వంటి రవాణా మార్గాల ద్వారా చేరుకోవచ్చు. సమీపంలోని రామచంద్రాపురం నుంచి ద్రాక్షారామం సుమారు 6 కిలోమీటర్ల దూరం. మీరు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నట్లయితే ముందుగా కాకినాడ లేదా రాజమహేంద్రవరం వంటి ప్రధాన నగరాలకు చేరుకొని అక్కడ నుంచి ద్రాక్షారామానికి రోడ్డు మార్గంలో వెళ్ళవచ్చు. ఇప్పటి వరకు మనం ద్రాక్షారామం చరిత్రను తెలుసుకున్నాం, ఆలయ విశేషాలను చూసాం. కానీ సనాతన లోకం ప్రయాణం ఇక్కడితో ఆగిపోదు. మన సనాతన ఆలయాల గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, వాటికి మన వంతు సేవ చేయడం కూడా అంతే ముఖ్యమని మేము నమ్ముతున్నాం. అందుకే మా ఒక్క చిన్న సంకల్పం, మన ఛానల్ మానిటైజేషన్ పొందిన తరువాత మనకు వచ్చే ఆదాయంలో మనం చేయగలిగిన మేరకు అవసరం ఉన్న చిన్న చిన్న దేవాలయాలను గుర్తించి వారి నిజమైన అవసరాలకు అనుగుణంగా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. అది ఆలయ మరమ్మతులు కావచ్చు, పూజా సామాగ్రి కావచ్చు, దీపాల కోసం కావచ్చు, లేదా ఆలయానికి అవసరమైన ఇతర ప్రాథమిక సౌకర్యాలు కావచ్చు. ముఖ్యంగా ఎక్కడ సహాయం చేశాం, ఎందుకు చేశాం, ఏ అవసరానికి చేశాం అనే విషయాలను మన సనాతన లోకం కుటుంబంతో పారదర్శకంగా పంచుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది మా ఒక్కరి సేవ కాదు, మనందరి సేవ. మన పూర్వీకులు మనకు వదిలి వెళ్ళిన ఈ పవిత్ర దేవాలయాలు కేవలం రాతి కట్టడాలు కావు. ఇవి మన సంస్కృతి, మన చరిత్ర, మన భక్తి, మన సనాతన వారసత్వానికి ప్రతీకలు. కాబట్టి దేవాలయాలను దర్శిద్దాం, వాటి చరిత్రను తెలుసుకుందాం, మన పిల్లలకు పరిచయం చేద్దాం, వీలైనంత వరకు మన వంతు సేవ చేద్దాం. ఈ ద్రాక్షారామం యాత్ర మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని పవిత్ర క్షేత్రాల చరిత్ర విశేషాలు, ప్రయాణ సమాచారం కోసం సనాతన లోకం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు తర్వాత ఏ దేవాలయాన్ని చూడాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ఇది సనాతన లోకం. సనాతనాన్ని తెలుసుకుందాం, మన వారసత్వాన్ని కాపాడుకుందాం, మన వంతు సహాయం చేద్దాం, సేవ చేద్దాం.